गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? आज हम 7वीं कक्षा में चौथा पाठ जो है अपना प्यारा भारत देश, चौथा पाठ का नाम है अपना प्यारा भारत देश समझाना चाहते हैं। तो अपना प्यारा, अपना मतलब क्या है? अपना అంటే మన యొక్క ప్యారా ప్రియమైనటువంటి భారతదేశ్ అంటే భారతదేశము. మన భారతదేశం అందరికీ కూడా ప్రియమైనటువంటిదే కదా. సో ఈ లెసన్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి అమ్మా. పిక్చర్లో ఏముందో ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఏంటి అనేటువంటివి చూడండి. చిత్రమే క్యా దిఖాయి దే రహా హే అంటే ఇక్కడ పిక్చర్లో ఏంటి కనిపిస్తుంది అని క్వశ్చన్. సో చిత్రమే బచ్చే హే అంటే పిల్లలు ఉన్నారు, చిల్డ్రన్స్ ఉన్నారు. లడ్కే లడ్కియా అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. తిరంగా జెండా మన ఇండియన్ ఫ్లాగ్ అనేటువంటిది కనిపిస్తుంది. భారత్ మాత, భరతమాత కూడా ఇక్కడ కనిపిస్తున్నట్టుగా ఉంది పిక్చర్, అవునా కదా. और सभी के बच्चों के हाथों में हमारा तिरंगा झंडा है అంటే మన పిల్లల చేతుల్లో తిరంగా జెండా అంటే త్రివర్ణ పతాకం అనేటువంటిది కనిపిస్తుంది. సబ్ బచ్చే కౌన్ సే నారే లగా రహే హే అంటే ఇక్కడ ప్రతి పిల్లలందరూ కూడాను కౌన్ సే నారే, ఎటువంటి నారే అంటే ఏంటి? స్లోగన్స్. లగా రహే హోంగే ఎలాంటి స్లోగన్స్ చెప్తూ ఉండొచ్చు అంటే ఇక్కడ మన భారతదేశం కోసం ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదా, అంటే భారత మాతాకి జై అని అనొచ్చు కదా. సో ఏమైనా భారతదేశానికి సంబంధించి స్లోగన్స్ ఏవో కొన్ని చెప్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ మాతాకి జై, హమారా భారత్ మహాన్, ఇలాంటి స్లోగన్స్ చెప్పుండొచ్చు. नारे लगाते बच्चों के मन में कौन से भाव होंगे ఇలాగ స్లోగన్స్ చెప్పేటువంటి బచ్చోంకే మన్మే అంటే పిల్లల యొక్క మనసులో కౌన్సే భావ్ హోంగే ఎలాంటి భావనలు ఉండొచ్చు. ఇలాంటి స్లోగన్స్ చెప్తుండేటప్పుడు వాళ్ళ భావాలను ఎటువంటి భావం అంటే ఇక్కడ ఈ పిక్చర్కి సంబంధించినటువంటిది అయితే దేశభక్తి కా భావ్ హోగా, దేశం పట్ల భక్తి భావం అనేటువంటిది కలిగి ఉండొచ్చు అని మనం ఇక్కడ చెప్పొచ్చు. సో छात्रों के लिए सूचनाएं, छात्रों के लिए స్టూడెంట్స్ కోసం కొన్ని సూచనలు అనేటువంటివి ఇవ్వడం జరిగిందమ్మా. పాఠకే చిత్ర దేఖో, ఫస్ట్ సెంటెన్స్ పాఠకే చిత్ర దేఖో, ఆ పిక్చర్ అనేటువంటిది చూడమంటున్నారు. అలాగే చిత్రకే ఆధార పర్ కల్పన కరోకి పాఠ మే క్యా బతాయా గయా హోగా, ఆ పిక్చర్ని చూసి మనం కాస్త ఊహించగలగాలి ఆ లెసన్లో ఏముండొచ్చు అని అంటే నార్మల్గానే మన భారతదేశం కోసం ఏదైనా చిన్న మెసేజ్ అనేటువంటిది ఉండొచ్చు. సెకండ్ పాయింట్, యహ కవిత పढ़िए कठिन शब्द और वाक्य रेखांकित कीजिए. సో యహ కవిత అంటే ఈ పోయం అనేటువంటిది చక్కగా చదువుకోండి. నెక్స్ట్ కఠిన శబ్ద और వాక్య, కఠిన అంటే డిఫికల్ట్ వర్డ్స్, సెంటెన్సెస్ ఏమైనా ఉంటే रेखांकित कीजिए अंडरलाइन చేసుకోవాలి. नए शब्दों और वाक्यों के बारे में मित्रों से चर्चा कीजिए. नए शब्दों और वाक्यों న్యూ వర్డ్స్ और సెంటెన్సెస్ ఏమైనా ఉంటే వాటి కోసం మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవాలి. అటువంటి వాటి మీనింగ్స్ ఏంటి అనేటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. नए शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए. సో న్యూ సెంటెన్సెస్, న్యూ వర్డ్స్ ఏమైనా ఉంటే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా దొరకకపోతే అర్థం కాని పరిస్థితిలో
మీ డిక్షనరీ అంటే శబ్దకోశ అంటే డిక్షనరీలో వెతికి మీనింగ్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఇది ఎప్పటికప్పుడు ప్రతి లెసన్లో కూడాను న్యూ వర్డ్స్ ఉంటాయి. వాటిని ఎప్పుడు కూడా ఈ రకంగా ఫాలో అవుతూ ఈ పాయింట్స్ అనేటువంటివి ఫాలో అవుతూ డెఫినెట్గా మీరు నేర్చుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. సో నెక్స్ట్ పద్యభాగ్ అప్నా ప్యారా భారత్ దేశ్ లెసను పద్యభాగ్. సో పద్యభాగ్ అంటే మనకి తెలిసిందే, పద్య అనేటువంటిది ఏదో చిన్న ట్యూన్ అనేటువంటిది చెప్తూ పాడుకోవలసినటువంటి పోయం, అవునా? సో చిన్న ఏదో నాకు తెలిసినటువంటి చిన్న ట్యూన్ చెప్తానన్నా నేర్చుకునే ప్రయత్నం చేయండి. जगी में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आँखों का तारा देश। जगी में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आँखों का तारा देश। ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश। ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश। सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश। इसकी कन कन में संदेश, ऐसा पावन है यह देश। इसकी कन कन में संदेश, ऐसा पावन है यह देश। है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश। जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आँखों का तारा देश। ఇది మీ పద్యభాగమ్మ పోయము. మీకు నచ్చిన విధంగా మీరు నేర్చుకువి కావాలి ఎలాగైనా సరే. సో ఇక్కడ పోయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. జగ్ మే సబ్సే న్యారా దేశ్. జగ్ మే, జగ్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ చూడండి, జగ్ మే సబ్సే న్యారా దేశ్. జగ్ అంటే ఏంటి? ప్రపంచంలో, వరల్డ్లో కల్లా సబ్సే న్యారా దేశ్, సబ్సే అన్నిటికన్నా, ప్రపంచంలో ఉండేటువంటి అన్నిటికన్నా న్యారా దేశ్ అంటే ప్రత్యేకమైనటువంటి దేశం, ఒక ప్రత్యేకంగా ఉండేటువంటి దేశం అంట. అప్నా ప్యారా భారత్ దేశ్. ఏంటి దేశం? ఏ దేశం కోసం చెప్తున్నారు? మన ప్రియమైనటువంటి భారతదేశం. అంటే మన భారతదేశం ప్రపంచ దేశాల్లో కల్లా ఒక ప్రత్యేకమైనటువంటి దేశం అంట. హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి కి ఆంఖోं का तारा देश. హిందూ ముస్లిం సిఖ్ ఈసాయి, హిందూ ఇవన్నీ కూడా ఏంటి? మతాలు, అవునా? హిందువులు, అలాగే ముస్లిమ్స్, సిఖ్, ఈసాయి, ఈ మతాల యొక్క కి ఆంఖోं का तारा, అన్ని మతాల యొక్క ఆంఖోं का तारा అంటే కంటి వెలుగు మన భారతదేశం అంట. అన్ని మతాలు కలిసి మన భారతదేశంలో నివసిస్తున్నారు, అవునా? అన్ని మతస్థుల వారు కూడా, రిలీజియన్స్ కూడా మన ఇండియాలోనే కలిసిమెలిసి ఉంటున్నారు. అన్ని మతాల వాళ్ళ యొక్క కంటి వెలుగు మన భారతదేశం అంటే చెప్తున్నారు. ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश। सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश। ऊंचे शिखरों वाला देश. మన భారతదేశం ఎలాంటి దేశం అంట? ఊంచే శిఖర్, ఊంచే అంటే ఎత్తైనటువంటి, హైట్లో ఉండేటువంటి, శిఖరం వాలా, శిఖరాలు, ఎత్తైనటువంటి శిఖరాలు, మౌంటైన్స్ ఎంతో ఎత్తుగా ఉంటాయి కదా, ఎత్తైనటువంటి మౌంటైన్స్ కలిగినటువంటి శిఖరాలు కలిగినటువంటి దేశం మన భారతదేశం అంట. అలాగే చంచల్ నదియో వాలా దేశ. చంచల్ అంటే స్థిరత్వం లేనటువంటి నది. ఎప్పుడు ఒకే దగ్గర అలాగా ఉంటుందా, కదలిక లేకుండా ఉంటుందా అంటే ఉండదు. ఎప్పుడు కదులుతూనే, ప్రవహిస్తూనే
ఉంటుంది. అందుకే చంచలమైనటువంటి అంటే స్థిరం లేనటువంటి, స్టెబిలిటీ లేనటువంటి, నదియో వాలా దేశం అంటే ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండేటువంటి నదుల కలిగినటువంటి దేశం మన భారతదేశం అంట. సోనే చాందీ హీరే జైసి, సోనా అంటే గోల్డ్ బంగారం, చాందీ అంటే ఏంటి సిల్వర్ వెండి, అలాగే హీరా అంటే ఏంటన్నా డైమండ్స్ వజ్రాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా వాల్యుబుల్ కదా, చాలా విలువైనటువంటివే కదా. బంగారం వెండి కానివ్వండి, అలాగే వజ్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి వస్తువులు. అటువంటి విలువైనటువంటి జైసి అంటే ఇలాంటి బంగారము వెండి వజ్రాలు లాంటి విలువైనటువంటి ఫసలోం వాలా ప్యారా దేశ్. ఫసల్ అంటే ఏంటమ్మా, క్రాప్స్ అంటే పంటలు ఏవైతే ఉన్నాయో ధాన్యాలు, మన పంటలు కలిగినటువంటి దేశం. పంటలనే మనకి దొరికేటువంటి ఈ ధాన్యం ఏవైతే ఉన్నాయో ఇవి దేంతో పోలుస్తున్నారు ఇక్కడ, సోనా చాందీ హీరా. ఎంత విలువైనటువంటివో ఈ సోనా చాందీ హీరా అనేటువంటివి అంతే విలువైనటువంటి, అంతకన్నా విలువైనటువంటి ఈ ఫసల్, ఈ క్రాప్స్ అనేటువంటివి మన భారతదేశంలో దొరికేటువంటివి. అటువంటి పంటలు పండేటువంటి దేశం మన భారతదేశం అని చెప్తున్నారు. చూడండి ఎంత గొప్పగా చెప్పారు మళ్ళీను. అలాగే అవునా కదా, అసలు మనకు తెలుసు కదా, మన భారతదేశంలోనే ఎక్కువ పంటలు అనేటువంటివి పండించడం జరుగుతూ ఉంటుంది. అవునా, అందుకే మన భారతదేశానికి అన్నదాత అని కూడా అంటారు. భారతదేశం గ్రామాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది. గ్రామాలలో ఎక్కువగా పంట అనేటువంటిది పండిస్తూ ఉంటారు. సో ఆ పంట పండించేటువంటి రైతులపైనే, ఆ గ్రామాలపైనే మనం డిపెండ్ అయి ఉంటున్నాము. అవునా కాదా. సో ఈ భారతదేశంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరి ఆకలి తీర్చేటువంటి వాళ్ళు ఎవరంటే ఫార్మర్స్. వాళ్ళు పండించేటువంటి పంటల వల్ల మనం ఆహారం అనేటువంటిది తీసుకోగలుగుతున్నాం. అవునా. సో మన భోజనం లేకపోతే, ఫుడ్ లేకపోతే మనం బ్రతకడం అనేటువంటిది అసాధ్యం. అవునా కాదా. సో అందుకే బంగారం వెండి వజ్రాల కంటే విలువైనటువంటి వజ్రాలు లాంటి అంటే వాళ్ళతో పోల్చున్నారు కానీ అంతకంటే ఎక్కువైనటువంటి, అంతకన్నా ఎక్కువ విలువ కలిగినటువంటి ధాన్యం ఉండేటువంటి పంటలు ఉండేటువంటి దేశం అన్న భారతదేశం అని పోయినలో ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే అన్నారు, ఊంచే శిఖరం వాలా దేశం, ఎత్తైన శిఖరాలు పర్వతాలు ఉండేటువంటి దేశం మన భారతదేశం. మన భారతదేశానికి 4 వైపులా కూడాను మన ఇంటికి బౌండరీ ఎలాగైతే మనం కట్టుకుంటామో తెలుసు కదా, ప్రహరీ గోడ ఎలాగైతే కడతామో అలాగే మన భారతదేశానికి ప్రహరీలాగా మనకి సపోర్ట్గా చాలా వరకు కూడాను తుఫాన్ నుంచి చాలా వరకు పెద్ద పెద్ద గాలుల నుంచి చాలా వరకు మనకి రక్షిస్తూ ఉండేటువంటివి. మనం చాలా సేఫ్గా ఉన్నామంటే దానికి కారణం చాలా వరకు మన భారతదేశం చుట్టూ ఉండేటువంటి పర్వత శ్రేణులు. సో అంత ఎత్తైనటువంటి పర్వత శ్రేణులు కలిగినటువంటి దేశం మన భారతదేశం. చంచలమైనటువంటి అలాగే ప్రవహిస్తూ ఉండేటువంటి నదులు కలిగినటువంటి దేశం, పవిత్రమైనటువంటి నదులు కలిగినటువంటి దేశం కూడా మన భారతదేశం. మన భారతదేశంలో గంగా, యమున, బ్రహ్మపుత్ర, సరస్వతి ఇలాగా ఎన్నో నదులు ఉన్నాయి. అవునా కదా. సో అవన్నీ కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. అంత పవిత్రమైనటువంటి ప్రవహిస్తూ వెళ్ళేటువంటి నదులు కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి. సోనే చాందీ హీరే జైసి, బంగారం వెండి వజ్రాల కంటే ఎక్కువ విలువైనటువంటి పంటలు కూడా మన భారతదేశంలోనే ఎక్కువగా పండుతాయి. అటువంటి గొప్ప భారతదేశం మన దేశం. అలాగే నెక్స్ట్ ఏం చెప్తున్నారు నాన్న, ఇస్కే కణకణ మే సందేశ్ ऐसा पावन है यह देश, है धरती का स्वर्ग यही अपना प्यारा भारत देश. ఏమంటున్నాను ఇక్కడ, ఇస్కే కణకణమే సందేశ్. కణకణమే, కణ్ అంటే ఏంటి అణువు. ప్రతి పార్ట్లో కూడా అణువులో కూడా అంటే ఈ భారతదేశంకి అణువులో కూడా మెసేజ్, సందేశ్ అంటే మెసేజ్ అనేటువంటిది ఉంటుందంట. ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి ఏదో ఒక కొత్త మెసేజ్ అనేటువంటిది మనకి
దొరుకుతుందంట. అలాగే ఐసా పావన్ హే, ఏది చేసినా సరే దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకునే విధంగా మనకి మోటివేషన్ ఉంటుంది. అందుకే అటువంటి మంచి పావన్ అంటే పవిత్రమైనటువంటి దేశం మన భారతదేశం. హే ధరతీ కా స్వర్గ్ యహి, ధరతీ కా స్వర్గ్ అంటే స్వర్గం అంటే ఏంటి నాన్న? దేవలోకంలో ఉంటుంది. స్వర్గం అంటే ఏంటి? దేవలోకంలో దేవతలందరూ నివసించేటువంటిది స్వర్గం అంటారు. అక్కడ ఆనందం మాత్రమే ఉంటుంది. ఎటువంటి బాధ, ఎటువంటి దుఃఖము, ఎటువంటి నెగిటివ్ అనేటువంటిది ఏమీ ఉండదు. అంతా కూడా సంతోషమే, సుఖమే ఉంటుంది అక్కడ. సో అటువంటిది దాన్ని స్వర్గం అని అంటారు. సో ఇక్కడ మన భారతదేశంలో అటువంటి ఆ స్వర్గం ఏదైతే ఉందో మన భారతదేశంలో ధరతీ కా స్వర్గం అంటే స్వర్గం అంటే ఎక్కడో దేవతలు నివసించేటువంటి ప్లేస్లో ఉండేటువంటిది స్వర్గం అనుకుంటున్నాము. కానీ మన ధరతీ అంటే భూమి మీద ఉండేటువంటి స్వర్గం కూడా ఏదైనా ఉందంటే అది మన భారతదేశమేనంట. అందుకే ధరతీ కా స్వర్గ్ యహి, భూమి మీద ఉండేటువంటి స్వర్గం కూడా మన భారతదేశంలోనే ఉంది. మన భారతదేశమే మన భూమి మీద స్వర్గంతో సమానం. అప్నా ప్యారా భారతదేశ్, మన ప్రియమైనటువంటి అందరికీ ఇష్టమైనటువంటి భారతదేశం. అంటే మన భారతదేశంలో ప్రతి అణువులో కూడా, ప్రతి విషయంలో కూడా కొత్త కొత్త మెసేజ్ అనేటువంటిది మనకి లభిస్తూ ఉంటుందంట. అంత పవిత్రమైనటువంటి దేశం మన భారతదేశం అంట. అలాగే ధరతీ కా స్వర్గ, భూమి మీద కూడా ఉండేటువంటి స్వర్గం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశంలోనే ఉన్నది. అటువంటి అంత గొప్ప ప్రియమైనటువంటి దేశం మన భారతదేశం. సో దిస్ ఈజ్ యువర్ పోయిమ్ నాన్న, అప్నా ప్యారా భారతదేశ్. ఓకే. సో మన భారతదేశంలో ఏంటంటే గొప్ప విషయాలు అనేటువంటివి ఇక్కడ కవి చక్కగా వర్ణించారు కదా. ప్రపంచంలో కల్లా ఒక్కసారి షార్ట్గా మళ్ళీ చెప్తాను వినన్నా. जग में सबसे न्यारा दोस्त अपना प्यारा భారత్ దేశ్. జగమే ప్రపంచంలో కల్లా గొప్పదైనటువంటి దేశం, ప్రత్యేకమైనటువంటి దేశం అప్నా ప్యారా భారతదేశం. మన ప్రియమైనటువంటి మన భారతదేశమే ప్రపంచంలో కల్లా ఒక ప్రత్యేకమైనటువంటి దేశం, గొప్ప గొప్ప ప్రత్యేకతని సాధించినటువంటి దేశం. హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి కి ఆఖోం కా తారా దేశ్. ఎన్నో మతాల వాళ్ళు మన భారతదేశంలో నివసిస్తున్నారు. ప్రతి ఒక్క మతాల వాళ్ళ యొక్క కంటి వెలుగు మన భారతదేశం అని చెప్తున్నారు. ఊంచే శిఖరం వాలా దేశ్, చంచల్ నదియో వాలా దేశ్. ఎత్తైనటువంటి పర్వత శిఖరాలు కలిగినటువంటి దేశం మన భారతదేశం. అలాగే చంచల్ నదియో వాలా దేశ్, ప్రవహిస్తూ ఉండేటువంటి స్థిరత్వం లేనటువంటి నదులు అంటే చంచలమైనటువంటి నదులు కలిగినటువంటి దేశం కూడా మన భారతదేశమే. సోనే చాందీ హీరే చేసి ఫసలో వాలా ప్యారా దేశ్. బంగారం, వెండి, వజ్రాలు లాంటి ఫసలో వాళ్ళ పంటలు ఉండేటువంటి దేశం మన భారతదేశం. ఇంకే దేశం అలా లేదంట. ఇస్కే కణకణ మే సందేశ్ ఐసా పావన్ హే యహ దేశ్. ఇస్కే కణకణ, దీని అణువులో కూడాను దొరికేటువంటి ఒక సందేశం అనేటువంటిది లభిస్తుంది. అంత పవిత్రమైనటువంటి దేశం మన భారతదేశం. హే ధరతీ కా స్వర్గ్ యహి అంటే ధరతీ కా స్వర్గ్, మన భారతదేశంలో స్వర్గం ప్రపంచంలో భూమి మీద స్వర్గం అంటూ ఏదైనా ఉంటే అది మన భారతదేశమే. హే ధరతీ కా స్వర్గ్ యహి, మన భారతదేశం మీదే స్వర్గం అనేటువంటిది ఉంటుంది. అప్నా ప్యారా భారతదేశం, అంత ప్రియమైనటువంటి మన భారతదేశం ఇన్ని గొప్ప విషయాలు కలిగినటువంటి దేశంగా కవి ఇక్కడ వర్ణిస్తున్నారు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను పోయిము. 1-2 సార్లు వినండి నాన్న. పోయిం కూడా పూర్తిగా నేర్చేసుకోండి. మ్యాక్సిమం చూడకుండా చెప్పడానికి ట్రై చేసే విధంగా నేర్చుకోవాలి. ఓకే. వచ్చేసింది అని అంటే మీ పేరెంట్స్కి చదివి వినిపించండి, లేదా పోయిం అనేటువంటిది మీరు వాళ్ళకి పేరెంట్స్కి చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనన్నా. అలాగే చూడకుండా రాయడం కూడా
ప్రయత్నం చేయాలి. ఓకే, 1-2 సార్లు వినండి. నెక్స్ట్ క్లాస్లో మీకు CW కూడా నేను ఇస్తాను. ఓకేనా? ఇంతవరకు ఏమైనా వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.